నందమూరి బాలకృష్ణ కూటమిలో కీలక నాయకుడు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే తెలుగుదేశంలో చంద్రబాబు, లోకేష్ తరువాత ఆ స్థాయి నాయకుడైన. కానీ కొన్నిసార్లు ఆయన చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతుంటాయి. దీంతో ఇదే అదునుగా వైసీపీ ఆయనపై రెచ్చిపోయి మరీ విమర్శలు చేస్తోంది. తాజాగా వైఎస్ జగన్ బాలకృష్ణ తాగి సభకు వచ్చాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ టీడీపీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా జగన్ వ్యాఖ్యలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. గతంలో కూడా బాలయ్యపై ప్రత్యర్థులు చేసిన విమర్శలను తిప్పికొట్టలేకపోయింది టీడీపీ. ఎందుకు బాలయ్యను తిడితే పట్టించుకోవడం లేదు? ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో జగన్ గాలిలోనూ భారీ మెజార్టీతో గెలిచిన నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమిలో అత్యంత కీలక నేత. మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన నాయకుడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. సినిమాల్లో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు బాలయ్య. అయితే రాజకీయంగా ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. కానీ టీడీపీలో కీలక నేతగా ఉన్న బాలయ్య మాట్లాడే మాటలు ఒక్కోసారి వివాదాస్పదమవుతూ ఉంటాయి. ఈ తరుణంలో ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బాలయ్యను ఎవరేమన్నా కూడా టీడీపీ నుంచి సరైన కౌంటర్లు పడడం లేదు. దీంతో బాలయ్య అభిమానులు తెగ ఫీలైపోతున్నారట. నందమూరి బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, సాక్షాత్తు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం శాసనసభ్యుడు. 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణకు టీడీపీ నేతలు అండగా నిలవడం లేదా అంటే లేదనే అంటున్నారు. అందులోనూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పిల్లనిచ్చిన మామ. ఇన్ని ట్యాగ్లున్నా బాలయ్యకు అండగా నిలబడేందుకు టీడీపీలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంపై నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీలోనూ అదే చర్చ నడుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన జగన్ని సైకో అని పిలవడంతో పాటు చిరంజీవిపై కూడా వ్యాఖ్యలు చేయడంతో కూటమి పార్టీలో చిన్నపాటి గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసేయడం ద్వారా పరిస్థితిని కొంత సర్దుబాటు చేశారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణకు బహిరంగంగా మద్దతుగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. ఒక్క సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే ఆయనకు అండగా నిలిచారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడు అని జగన్ చేసిన వ్యాఖ్యలతో బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారని, తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ నిలదీశారు. బాలకృష్ణ అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ను బుద్ధి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతుందని, అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ కల్తీ మద్యం, ఇతర విషయాలపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు వెంటనే స్పందించారు. కానీ బాలకృష్ణ విషయం వచ్చేసరికి మాత్రం ఎవరూ స్పందించలేదు. ఆయనను బహిరంగంగా సమర్థించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ పరిస్థితి చూసి బాలకృష్ణ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కోసం అంత కష్టపడుతున్న బాలకృష్ణను జగన్ ఈ స్థాయిలో విమర్శించినా టీడీపీ నేతలు ఎందుకు అండగా నిలవలేదని వారు ప్రశ్నిస్తున్నారు. పయ్యావుల కేశవ్ లాంటి వారు తప్ప దీనిపై మిగతా టీడీపీ నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సొంత పార్టీ కాకపోయినా
మిత్రపక్షం బీజేపీ లీడర్ మంత్రి సత్యకుమార్ యాదవ్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ ఆషామాషి వ్యక్తి కాదు. ఆయనపై జగన్ లాంటి వాళ్లు అవాకులు పేలితే టీడీపీ నేతల నుంచి ఇప్పటి వరకు సరైన కౌంటర్ పడలేదన్నదే బాలయ్య అభిమానుల ఆవేదన. నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సినిమా రంగంలో ఆయన చేసిన అపారమైన కృషి. కానీ అదే స్థాయిలో రాజకీయాల్లోనూ ఆయన చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమైనది. హిందూపురం ప్రజలకు సేవ చేయడంలో ఆయన పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో హిందూపురంలో బాలయ్య చేసింది ఏమీ లేదన్న విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బాలయ్య. తండ్రి ఎన్టీఆర్ చూపించిన మార్గంలోనే నడుస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటారు బాలయ్య. హిందూపురంలో విద్య, వైద్యం, రోడ్లు, నీటి వసతులు, రైతుల సంక్షేమం వంటి పలు రంగాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సినిమా షూటింగ్స్ మధ్యలో కూడా తన నియోజకవర్గ ప్రజల కోసం సమయం కేటాయించి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు సూచించడం ఆయనకు అలవాటే. బాలకృష్ణ సామాన్య ప్రజల సమస్యలపై బహిరంగంగా మాట్లాడడానికి వెనకాడరు. అవసరమైతే అధికారులను నేరుగా సంప్రదించి పరిష్కారం చూపిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా బాలయ్యను చూడడానికి జనం తరలివస్తారు. బాలయ్యకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. తమ హీరోను వైసీపీ వాళ్లు తిడుతున్నా టీడీపీ వైపు నుంచి సరైన రిప్లై లేదని ఇప్పుడు వారంతా బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.